అంటే ఇక్కడ ఈ మడి అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి? స్వచ్ఛత అని అర్థం. స్వచ్ఛత అనంటే అది ఒకటి శరీరంలో ఉండేటటువంటి విషయం మాత్రమే కాదు, మనస్సు నుంచి ఆ స్వచ్ఛత అనేది రావాలి. అంటే మనస్సు ఏ విధమైనటువంటి వికారాల్ని పొందకుండా ఉండడమే స్వచ్ఛంగా మనస్సును ఉంచుకోవడం అని అంటే. అదేవిధంగా శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడం అనంటే ఈ స్నానాదుల్ని చేసి ఉండడం వల్ల మనస్సుకి ఈ శరీరానికి స్వచ్ఛత అనేది వస్తుంది. అదందరికీ తెలిసిందే. స్నానం చేస్తే శరీరం స్వచ్ఛంగా అవుతుందనే విషయం అందరికీ తెలిసే, మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనస్సు యొక్క స్వచ్ఛత. కానీ ఇప్పుడు ఏదో ఒంటికి మాత్రం బాగా నలుగుపెట్టి స్నానం చేసాము, కానీ మనస్సులో మాత్రం ఇంకోటిని ఎలా కొట్టాలి, ఇంకోటిని ఎలా చంపాలి అనే ఆలోచనలు మాత్రం చేస్తూ ఉంటే అది పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛత కాదు. కాబట్టి ఇక్కడ స్వచ్ఛత అనేటటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. ఆంతరికమైనటువంటి స్వచ్ఛత, బాహ్యమైనటువంటి స్వచ్ఛత అనేది రెండు రకాలుగా ఉంటుంది. మనం అసలుగా ఈ మడి అనేది మనకి ఎక్కడ కావాల్సి వస్తుంది అసలు ఈ మడి అనంటే, మనం చేసేటటువంటి భగవదారాధనలు అథవా ధార్మికమైనటువంటి ఆచరణలు ఏవైతే ఉంటాయో వాట్లను చేసేటప్పుడు ఈ మడిని మనం పాటించాలి. అసలుగా ఈ మడిని పాటించవలసింది అప్పుడు మాత్రం ఎందుకు పాటించాలి అనంటే, ఎంత స్వచ్ఛమైనటువంటి మనస్సుతో, ఎంత స్వచ్ఛతతో మనం ఆరాధన చేస్తామో అది మనకి అంత ఫలితాన్ని ఇస్తుంది. అందుకోసం స్వచ్ఛతని పాటించాలి. ఇప్పుడు మడిలో ఉన్నారు ముట్టుకోకూడదు అని అంటారు. ఎందుకంటారు అలాగా? మడిలో ఉన్నప్పుడు ఎందుకు ముట్టుకోకూడదు? కొంతమంది అనుకోవచ్చు, నన్ను ముట్టుకున్నా పర్వాలేదు, నా మనస్సులో నేను చాలా స్వచ్ఛంగా ఉంటాను కాబట్టి ముట్టుకుంటే ఏమిటి అని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మడి ముట్టుకోకూడదు, దూరంగా ఉండాలి, ఎందుకు ఇవన్నీ ఇలా అంటారు అని చాలామందికి అనిపిస్తుంటుంది. నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలామంది మేము ఎందుకు ముట్టుకోకూడదు, ముట్టుకోవచ్చు కదా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ముట్టుకోకూడదు అనేది ఒక వ్యవస్థగా వెనకటి వాళ్ళు చేశారు. ఈ మడిని ఒక వ్యవస్థగా వెనకటి వాళ్ళు ఏర్పరిచారు. ఎందుకు ఏర్పరిచారు అని అంటే, ఈ ముట్టుకోవడం అనేది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఒక తల్లి ఉంది, ఆ తల్లి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని మనం తల్లి ముందుకు తీసుకొచ్చి ఉంచాం. అప్పుడు ఆ తల్లి పిల్లల్ని ఎత్తుకోవడానికని వచ్చింది. అప్పుడు మనం ఏం చేసాం? ఆ తల్లి నుంచి పిల్లల్ని పక్కకి తీసుకెళ్ళిపోయి, వీళ్ళు నీ పిల్లలు కాబట్టి నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, ఊరికే వాళ్ళని చూస్తూ ఉండు అని చెప్పామనుకో, అప్పుడు ఏమవుతుంది? నీ పిల్లలు సరే వీళ్ళు, కానీ వీళ్ళని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, ఎప్పుడైనా కూడా వాళ్ళని చూస్తూ ఉంటే చాలు, అంతే, ముట్టుకోవడానికి వీల్లేదు అని అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది కుదరదు. అదేమిటి, ఎందుకు ముట్టుకోకూడదు? నా పిల్లలు కాబట్టి నేను వాళ్ళని ముట్టుకోవాల్సిందే అని అంటుంది. సరే పర్వాలేదులే, నా పిల్లలైతే ముట్టుకోకపోయినా పర్వాలేదు, నా కళ్ళ ముందుంటే చాలు అని ఏ తల్లి అనదు. అదేమిటి, నా పిల్లలు నేనెందుకు ముట్టుకోకూడదు, వాళ్ళని ముట్టుకోవాలి, వాళ్ళని ఎత్తుకోవాలి, ఆడించాలి, అన్నీ చెయ్యాలి అని అంటుందే తప్ప తల్లి నేను వీళ్ళని ఎందుకు, సరే అలాగా ముట్టుకోకూడదా, అయితే పర్వాలేదులేండి, వాళ్ళ కంటి ముందుంటే చాలు, నేను ముట్టుకోకపోయినా పర్వాలేదు అని మాత్రం ఎప్పుడు అనదు తల్లి. ఎందుకు అనంటే, ఏదైనా ఒక వస్తువుని మనం తలుచుకున్నప్పుడు మన మనస్సులో ఒక భావన కలుగుతుంది. దాన్ని ముందు చూసినప్పుడు ఆ భావన ఇంకొక రకంగా అవుతుంది. దాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భావన ఇంకోలా ఉంటుంది. దాన్ని ముట్టుకున్నప్పుడు ఇంకోలా ఉంటుంది. దాన్ని మన చేతిలోకి తీసుకున్నప్పుడు ఇంకోలా ఉంటుంది. ఇలా ఒక్కొక్క పనితోనూ అది పెరుగుతూ ఉంటుంది. మన మనస్సులో భావన ఇంకా 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 పెరుగుతూ ఉంటుంది. తలుచుకున్నప్పుడు ఉన్నటువంటి భావన కంటే చూసినప్పుడు ఇంకా ఆ భావన ఇంకా ఎక్కువ అవుతుంది. దగ్గరికి వెళ్తున్న కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతుంది. ముట్టుకున్న కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఇంకా దాన్ని ముట్టుకున్నప్పుడు, దాన్ని తీసుకున్నప్పుడు, దాన్ని అనుభవించినప్పుడు ఆ మనస్సులో ఆనందం అదంతా కూడా ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. దుఃఖం కూడా అంతే. ఇది ఆనందమైనా దుఃఖమైనా రెండు. మనకి ఇష్టం లేని వస్తువుని ఒకసారి తలుచుకుంటే మనసులో ఒక రకంగా వికారంగా ఉంటుంది. అది మన కంటి ముందు కనపడినప్పుడు, దూరంగా కనపడినా ఒక రకంగా ఉంటుంది. దగ్గరికి వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది. ఇంకా దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకా ఇంకా మనస్సులో ఒక రకమైనటువంటి ఆ దుఃఖం అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది మనస్సులో. దగ్గరికి వెళ్ళి దాన్ని ముట్టుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు ఇంకా భయం ఇంకా ఎక్కువ అవుతుంది మనసులో. భయము, దుఃఖం. అదే ఓ పాము ఉంది, పామును తలుచుకుంటే ఒక రకమైనటువంటి భావన. దాన్ని దూరంగా చూసినప్పుడు అది ఇంకా పెరుగుతుంది. ఇంకా భయము, దుఃఖం ఇంకా పెరుగుతాయి. దాని దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఇంకా పెరుగుతుంది. దాన్ని ముట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంకా చాలా భయం, దుఃఖాన్ని పెరుగుతూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క క్రియని చేయడం వల్ల ఆ మనస్సులో సుఖం కానీ దుఃఖం కానీ రెండూ పెరుగుతూ ఉంటాయి. అంటే అక్కడికి ఏతావత ఏమైంది అనంటే, దూరంగా ఉన్నప్పుడు చూసినటువంటి దానికంటే దాన్ని ముట్టుకున్నప్పుడు మన మనస్సులో వికారం అనేది పెరుగుతుంది.
మనం ఇంకో దాన్ని ముట్టుకున్నా, ఇంకో వ్యక్తి వచ్చి మనల్ని ముట్టుకున్నా కూడా, మనం ఇంకో వ్యక్తిని ముట్టుకున్నప్పుడు మనలోనూ మనస్సులో ఆ వికారం అనేది పెరుగుతుంది. ఇంకోళ్ళు వచ్చి మనల్ని ముట్టుకున్నప్పుడు కూడా మనలోనూ ఆ వికారం అనేది పెరుగుతుంది. ఇలా మనస్సులో ఎప్పుడైతే వికార భావన అనేది కలుగుతుందో అప్పుడు మనం చేయవలసినటువంటి పని వైపు దృష్టి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు, ఏదైనా ధార్మికమైనటువంటి ఆచరణలను చేసేటప్పుడు మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, పరిపూర్ణంగా దాని మీద మనకి దృష్టి ఉండాలి. కాబట్టి ఇలాంటప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని స్పృశించడం కానీ ఇలాంటిది ఏదైనా చేసినప్పుడు ఏమవుతుందనంటే మన మనస్సు ఒక విధమైనటువంటి వికారాన్ని పొందుతుంది. ఆ వికారాన్ని పొందినప్పుడు ఏముందంటే మనం చేయవలసినటువంటి పని వైపు కొంచెం మన భావన అనేది తగ్గుతుంది, ఆ దృష్టి అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు, చాలా మేధావంతులు, చాలా నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఉండొచ్చు కొంతమంది. వాళ్ళని ఎవరు ముట్టుకున్నా ఏం చేసినా వాళ్ళ మనస్సుకి ఏ విధమైనటువంటి వికారము కలగకపోవచ్చు. అటువంటి మహాత్ములు చాలామంది ఉంటారు లోకంలో. కానీ అది కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఎవరైతే బాగా నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు అయ్యారో అలాంటి వాళ్ళకైతే ఏ విధమైనటువంటి వికారం ఉండదు. కానీ అందరూ కూడా అలా నిగ్రహాన్ని కలిగినటువంటి వాళ్ళే అయి ఉంటారు అని చెప్పలేం కదా. సాధన మొత్తం పూర్తయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు, సాధనలో చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళకైతే ఆ నిగ్రహం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరు ముట్టుకున్నా ఎవరు ముట్టుకోకపోయినా వాళ్ళ మనస్సులో, వీళ్ళు ఎవరిని ముట్టుకున్నా వాళ్ళు వచ్చి వీళ్ళని ముట్టుకున్నా ఏ విధమైనటువంటి నిగ్రహం వాళ్ళ మనస్సులో ఉండదు. కానీ ఇంకా ఆ సాధకావస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనస్సులో ఇంకా ఆ వికారం అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళను కనుక ఇప్పుడు ఇలా ఎవరైనా ముట్టుకోవడం కానీ ఇలా ఏదైనా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మనస్సు వికారాన్ని పొందడం మాత్రమే కాకుండా తర్వాత ఏముంది, ఎవరైనా ముట్టుకున్నారన్నప్పుడు దీనివైపు దృష్టి తగ్గిపోయి ఇంకా దాని గురించే ఆలోచించడం మొదలెడతారు. అలా కూడా అవుతుంటుంది, చాలామందికి అలా అవుతూ ఉంటుంది ఆ నిగ్రహం లేనటువంటి వాళ్ళకి. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి దీని మీద దృష్టి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉన్నది. అందుకోసం ఏం చేశారు అనంటే ఇప్పుడు ఎవరికి నిగ్రహం ఉంది ఎవరికి నిగ్రహం లేదు అనేటటువంటి దాన్ని కనిపెట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క విధంగా చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అన్ని చోట్లకి సామాన్య నియమంగా ఇలాగే చెయ్యాలి అని ఒక నియమాన్ని ఏర్పరిచారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఇటువైపే వెళ్ళాలి, ఇలాగే వెళ్ళాలి అని ఉంటుంది. ఇటువైపు ఎందుకు వెళ్ళాలి, ఇటువైపు వెళ్తే ఏమన్నా అవుతుందా, అందరికీ ఏదో అయిపోతుందనేం లేదు కదా. ఒకవైపు ఇటు ఫలానా వైపు వెళ్ళాలి అని ఉంటుంది. అటువైపు వెళ్లకుండా ఎదురుకుండా వెళ్తే ఏమవుతుంది, అందరికీ వెళ్ళిన ప్రతివాడికి ఏదో వెళ్ళిన వాళ్ళలో చాలామందికి అయి ఉండొచ్చు, కానీ అలాగని ప్రతివాడికి ఏదో అవుతుంది అనేం లేదు. కానీ ఎవరికి అవుతుంది ఎవరికి అవుతుంది అనేదాన్ని మనం ఎలా చెప్పగలుగుతాం? కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వకపోవచ్చు. అందుకోసం ఏం చేశారు అనంటే ఎవరు కూడా వెళ్ళకూడదు. అయ్యేటటువంటి సాధ్యత ఉంది కాబట్టి ఎవరు కూడా ఇటువైపు వెళ్ళకూడదు, ఎవరైనా సరే ఇట్టించే వెళ్ళాలి అని చెప్పేశారు. ఎక్కడైనా కూడా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ఒక పుట్ట ఉందనుకోండి, ఆ పుట్టలో పాము ఉందో లేదో తెలియదు, ఉండొచ్చు లేకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు దాంట్లో వెళ్ళి నేను చేయబెడతాను, ఉందో లేదో తెలియనప్పుడు దాంట్లోకి వెళ్ళి నేను చేయబెడతాను అని అంటే ఏమవుతుంది, నిజంగా లేకపోవచ్చు. నిజంగా ఒకవేళ పాము దాంట్లో లేకపోవచ్చు, లేనప్పుడు నేను దాంట్లో చేయబెడితే నాకేమీ కాదు. కానీ అలాగని ఉందో లేదో తెలియనప్పుడు దాంట్లోకి ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సంపూర్ణంగా లేదు అని కూడా చెప్పలేము, ఉంది అని కూడా చెప్పలేము. అలాంటి పరిస్థితిలో దాంట్లో చేయి పెట్టడం మంచిదా పెట్టకపోవడం మంచిదా అని అంటే పెట్టకపోవడమే మంచిది. లేకపోవచ్చు, అలాగని పెట్టినంత మాత్రాన ప్రతివాడికి ఏదో అవుతుంది, పాము కరుస్తుందని. పాము ఉంటే కరుస్తుంది, లేదు అది ఎక్కడికో బయటికి వెళ్ళిందంటే ఎవరికి ఏమీ కాదు. కానీ ఉందో లేదో తెలియదు కదా, ఎవరికి ఏమవుతుంది, ఎప్పుడు అది ఉంది ఎప్పుడు లేదు అనేది ఎవరికి తెలుసు. కాబట్టి దాంట్లో చేపెట్టకుండా ఉండడం మంచిది అనేటటువంటి ఉద్దేశంతో ఈ నియమాలన్నింటినీ కూడా అన్ని చోట్ల ఎక్కడైనా కూడా నియమాలని చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నిగ్రహం ఎవరికి ఉంది ఎవరికి లేదు అనే దాన్ని కనిపెట్టడం అనేది చాలా కష్టం. కాబట్టి ఎవరైనా సరే ఇలాగే ఉండాలి, మడిని పాటించాలి అని ఈ వ్యవస్థని, ఈ మడి అనేటటువంటి వ్యవస్థని తీసుకొచ్చింది ఈ ఉద్దేశంతో. ఈ స్పర్శ అనేటటువంటి దానివల్ల ఒక వికారం తప్పకుండా మనస్సులో ఎవరికైనా సరే ఖచ్చితంగా కలుగుతుంది. అందుకోసం ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు తల్లి ఉంది, పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని ముట్టుకొని ఎత్తుకుంటేనే తల్లికి ఆ సంతృప్తి అనేది కలుగుతుంది. అంటే ఊరికే చూస్తే కలిగే సంతృప్తి ఒకటి ఉంది, కానీ దానికంటే కూడా పెద్ద సంతృప్తి ఆ ముట్టుకున్నప్పుడు ఎత్తుకున్నప్పుడు కలుగుతుంది. అంటే ఏమిటి, అక్కడికి ఈ స్పర్శ అనేది ఏదైతే ఉందో అది మనలో ఒక వికారాన్ని, మనస్సులో ఒక వికారాన్ని కలిగిస్తుంది. నిగ్రహం ఉన్న వాళ్ళ మీద పెద్ద ప్రభావం అది చూపించకపోవచ్చు, కానీ లేనటువంటి వాళ్ళ మీద, అంటే నిగ్రహం, సామాన్యమైన నిగ్రహం ఉన్న వాళ్ళ మీద అథవా నిగ్రహం లేనటువంటి వాళ్ళ మీద తప్పకుండా అది ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ ప్రభావం కనుక వాళ్ళ మీద పడింది అని అంటే సరైనటువంటి మార్గంలోంచి తప్పుడు మార్గంలోకి వాళ్ళు జారిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి
నియమంగా ఇటువంటి పూజ కానీ ఆరాధన కానీ ధర్మానుష్ఠానం కానీ ఏం చెయ్యాలన్నా కూడా మడిని పాటించాలి అని ఒక నియమాన్ని చేసేశారంతే. నీకు నిగ్రహం ఉందా లేదా, ఏ స్థాయిలో నిగ్రహం ఉంది అనే దాంతో సంబంధం లేకుండా దీన్ని పాటించాల్సిందే అని ఒక నియమాన్ని చేసేశారు. కాబట్టి అసలు ఈ మడి యొక్క ఉద్దేశ్యం అనేది ఇది. కాబట్టి ఇటువంటి యథావత ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అంటే, ఇటువంటి మడిని మనం పాటించాల్సింది ఎప్పుడు అనంటే ధార్మికమైనటువంటి ఆచరణలను చేయవలసి వచ్చినప్పుడు ఈ మడిని మనం పాటించాలి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏదైనా హాస్టల్కి వెళ్తారు, చదువుకునే వాళ్ళు పిల్లలు వాళ్ళంతా హాస్టల్కి వెళ్ళి అక్కడ ఉంటూ ఉంటారు. అక్కడ వీళ్ళంది అసలు ఎందుకోసం వెళ్తున్నారు? చదువుకోవడం కోసం వెళ్తున్నారు. అందులోనూ మళ్ళీ ఏదో వేద పాఠశాలకు వెళ్ళారు, వేదం చదువుకోవడానికి వెళ్ళారు అంటే మళ్ళీ దాని నియమాలు వేరే ఉంటాయి. మామూలుగా కాలేజీకి వెళ్తున్నారు, అక్కడ ఏదో లౌకికమైన విద్యాభ్యాసం చేయడానికని అక్కడికి వెళ్తున్నారు, స్కూల్కి హాస్టల్కి అక్కడికంతా వెళ్తున్నారు. అక్కడ వీళ్ళు ఈ మడి ఇవన్నీ ఏవైతే ఉంటాయి, మడి కానీ మైల కానీ ఇవన్నీ కూడా ధార్మికమైనటువంటి ఆచరణలు చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ చదువుకోవడానికి వెళ్ళారు, అప్పుడేదో ఇప్పుడు ఉదాహరణకి ఒక విద్యార్థి చదువుకోవడానికి నేను వెళ్ళాడు, మైలు వచ్చింది, 10 రోజుల పాటు మైలు వచ్చింది. ఇప్పుడు ఆ విద్యార్థి ఏం చేయాలి అనంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి వైయక్తికంగా చేసుకునేటటువంటి అనుష్ఠానాలు కానీ ఏదో సంధ్యావందనం అనుష్ఠానాలు జపాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని చేయకూడదు. ఎందుకంటే అవి ధర్మానికి సంబంధించినటువంటి పనులు కాబట్టి వాటిని చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ విద్యాభ్యాసం అనేది ఏదైతే ఉంటుందో దానికి దీనికి సంబంధం లేదు. ఆ దాంట్లో ఉన్నా కూడా ఆ విద్యాభ్యాసం చేయొచ్చు. ఇప్పుడు మైల్లో ఉన్నప్పుడు ఏదో 10 రోజులు మైలు వచ్చింది, ఆ 10 రోజుల మైల్లో ఏదో బండి నడపకూడదు, ఫోన్లో మాట్లాడకూడదు, ఇది చూడకూడదు, పుస్తకాలు చదవకూడదు అని ఉంటుందా? అలా ఏం ఉండదు కదా. ఎందుకంటే ఆ పనులకి మైలకి సంబంధం లేదు. అవి ఉన్నా లేకపోయినా కూడా చేసేటటువంటి పనులు. ధార్మికమైనటువంటి ఆచరణలు చేయడానికే ఈ మడి మైలల్ని చెప్పారు కాబట్టి ఆ పనులను చేయడం కోసమే మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. లేదు చదువుకోవడానికి అని అన్నప్పుడు మాత్రం దాన్ని పరిగణలోకి తీసుకోకపోయినా పర్వాలేదు. అక్కడ యథాశక్తి ఒకవేళ దానికి అవకాశం ఉంది, ఎందుకంటే అన్ని చోట్ల అవకాశం ఉండదు. ఎక్కడైతే హాస్టల్లో ఉంటారు దాని ప్రతి చోట ఈ మైలు వచ్చిన వాడికి ప్రత్యేకంగా ఉండడానికి ఒక చోటు అని అట్లా ఏర్పాటు అని అదంతా ఏమి ఉండదు. కానీ అందుకోసం అప్పుడు వాళ్ళు చేసేటటువంటి వైయక్తికమైనటువంటి అనుష్ఠానాలు అవి ఉంటాయో అవి మాత్రం అది ఉన్నంత వరకు ఆ శుద్ధి అనేది ఏదైతే జరుగుతుందో అప్పటి వరకు దాన్ని చేయకూడదు. ఆ తర్వాత అది లేనప్పుడు అక్కడ ఎంత చేయడానికి సాధ్యం అవుతుందో అంత. ఇప్పుడు ఏదో స్కూల్కి వెళ్ళాలి, ఏదో క్లాస్కి వెళ్ళాలి, క్లాసులో మిగతా వాళ్ళంతా అక్కడ కూర్చుంటే నేను మాత్రం ప్రత్యేకంగా కూర్చోవాలంటే అది జరిగే పని కాదు. అలా ఉండదు, దానికి అవకాశం ఉండదు. లేదంటే మా ఇంట్లో ఎవరో పోయారు కాబట్టి మాకు 10 రోజులు మైలు వచ్చింది కాబట్టి నేను క్లాస్లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చుంటాను అని అనడానికి వీల్లేదు, దానికి అవకాశం ఉండదు. కాబట్టి అలాంటప్పుడు అక్కడ ఉన్నంత వరకు దాని గురించి ఈ విషయాల్లో అందులోనూ ఈ పనుల్లో దాని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంటికి రావాల్సి వచ్చినప్పుడు అంతా పూర్తి చేసుకున్నారు, ఏదో సెలవులు ఇచ్చారు, ఇంటికి వస్తున్నాం అన్నప్పుడు అప్పుడు మాత్రం ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా అసలు ఈ మైలున్నా లేకపోయినా వెనకటి కాలం నుంచి వచ్చిన సంప్రదాయం ఏమిటి అని అంటే, ఒకసారి బయటికి వెళ్ళి అన్ని చోట్లకి వెళ్ళి తిరిగి వచ్చాము అని అంటే మళ్ళీ ఇంట్లోకి వెళ్లే ముందు మన వెనకటి వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు, ఇంట్లోకి వెళ్లే ముందు మొత్తం స్నానం చేసి చక్కగా స్నానం చేసి అన్ని బట్టలన్నింటినీ కూడా చక్కగా అక్కడే తడిపేసేసి స్నానం చేసి ఇంట్లోకి వచ్చేవాడు, శుచిగా ఇంట్లోకి వచ్చేవాడు. ఏ బట్టలతో అయితే బయటికి వెళ్ళారో వాటిని మళ్ళీ ఉతికిన తర్వాతే మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చేవాడు. అందుకే వెనకటి కాలంలో కూడా ఈ స్నానాలు చేసేవన్నీ కూడా ఇంటి వెనకాల ఎక్కడో బయట ఉండేవి, ఇంటి లోపల ఉండేవి కావు. ఎందుకంటే ఇప్పుడు బయటంతా తిరిగి వచ్చి స్నానం చేసి శుచిగా మళ్ళీ ఇంట్లోకి రావాలి అని ఉంటుంది కాబట్టి బయట ఉండేవి కావు, లోపల ఉండేవి కావు. స్నానం చేసేవన్నీ కూడా బయట ఉండేవి, స్నానం గది అవన్నీ కూడా బయట ఉంటాయి, వెనకాల్లో ఎక్కడో ఉంటాయి. అక్కడికి వెళ్ళి చక్కగా స్నానం చేసి శుచిగా మళ్ళీ ఇంట్లోకి రావడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. వెనకటి వాళ్ళందరూ కూడా అట్టగే చేస్తుండేవాళ్ళు, అలాగే చేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా ఇంటికి రాగానే సంపూర్ణంగా స్నానం చేసి చక్కగా శుచిగా. ఇది ఏదో ఆచారం సంప్రదాయం దృష్టితో మాత్రమే చూడాల్సిన విషయం కాదు. మామూలుగా కూడా బయటకు వెళ్ళొచ్చాము, ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చాము కాబట్టి వచ్చిన తర్వాత శుచిగా ఇంట్లోకి వెళ్ళాలి అనేది ఇది అవసరమైనటువంటి విషయమే. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి అనంటే, ఇది వెనకటి నుంచి వచ్చినటువంటి ఆచారం. ఈ ఆచారాన్ని అంటే బయటికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ శుచిగా ఇంట్లోకి వెళ్ళాలి అనేది ఏది మన పరంపరగా ఆచారంగా వచ్చిందో ఈ ఆచారాన్ని ప్రపంచం మొత్తం ఇష్టం ఉన్నా లేకపోయినా 2-3 సంవత్సరాల పాటు ఖచ్చితంగా చేయవలసినటువంటి అవసరాన్ని అందరూ కూడా చూశారా లేదా? అందరూ కూడా కొన్నేళ్ల క్రితం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నువ్వు బయటికి వెళ్ళొచ్చావా, ఇంకోటి నువ్వు ముట్టుకుంటే చాలు, ఇంకోటి దగ్గరికి వెళ్తే చాలు,
దగ్గరికి వెళ్ళొస్తే చాలు నువ్వు స్నానం చేసేయాలంతే, చేతులు కడిగేసుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి, అలా ఉండాలి అని అందరూ చెప్పారు. ఒకటి మన దేశంలో మాత్రమే, ప్రపంచం మొత్తంలో చెప్పారు. కానీ అది మన దేశంలో ఉన్న వాళ్ళకి అదేం పెద్ద ఆశ్చర్యం, ఏమి మేము ఇది నుంచి చేస్తున్న పనేగా ఇది చేస్తుందనే మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు అంతే. మీకు కొత్త కానీ మాకు ఇది కొత్త కాదు అనేగా అందరూ అనుకున్నది. ఈ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదేం పెద్ద కొత్తగా కనబడలేదు. అది ఇదివరకటి నుంచి వచ్చిందే, మేము ఇంతకాలం చేస్తున్నటువంటిదే. కాబట్టి మీరేమిటి మాకు చెప్పేది అనే మనం అనుకున్నాం. కాబట్టి అంటే ప్రపంచం మొత్తం కూడా దీన్నే చెయ్యాలి అని కొంతకాలం తప్పనిసరిగా దీన్నే చేయాల్సి వచ్చింది వాళ్ళకు కూడా. కాబట్టి ఆచారాన్ని వెనకటి నుంచి మనం పాటిస్తూ వస్తున్నాం. కాబట్టి ఇలా అక్కడున్నప్పుడు చదువుకోవాల్సినప్పుడు అలాంటప్పుడు ఎంత వీలవుతుందో అంత మాత్రం చేస్తే చాలు. దానికి అవకాశం లేదు అంటే కనుక దాని గురించి పెద్దగా ఆలోచించాల్సినటువంటి పని లేదు. అయ్యో నేను చేయలేకపోతున్నానే అని కూడా అనుకోవాల్సినటువంటి పని లేదు. కానీ అదంతా పూర్తి చేసుకొని మళ్ళీ ఎప్పుడైతే మనం ఇంటికి వస్తామో, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఇంట్లో పూజ సంస్కారం అవన్నీ కూడా ఉంటాయి. మన ఇంట్లో పూజ గది ఉంటుంది, చక్కగా రోజు ప్రతినిత్యం పూజలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అక్కడ మళ్ళీ శుచిగా ఉండాలి. కాబట్టి ఒకసారి బయటికి వెళ్ళి వచ్చాము అనంటే పరిపూర్ణంగా స్నానం అది చేసి మళ్ళీ ఇంట్లోకి రావాలి. మళ్ళీ ఆ భావన పరిపూర్ణమైనటువంటి శుద్ధత్వాన్ని తెచ్చుకొని మళ్ళీ ఇంట్లోకి రావాలి అనేటటువంటి సంప్రదాయాన్ని ఏర్పరిచారు. కాబట్టి ఈ విధంగా అక్కడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఏర్పాట్లు ఎంతవరకు ఉంటే అంతవరకు మాత్రమే దాన్ని పాటిస్తే సరిపోతుంది. అంత చేసినా కూడా చాలు.